ఈరోజు మనం చర్చించబోయే విషయం ఏమిటంటే కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధము ఎట్లా ప్రారంభమైంది? ఆరిజిన్ ఆఫ్ ది కోల్డ్ వార్. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం ఏ విధంగా అయింది, ఎందుకైంది? ఒకసారి మనం చూసినట్లయితే ప్రచ్ఛన్న యుద్ధం గురించి చర్చించే ముందు మనము మళ్ళీ ఒకసారి సెకండ్ వరల్డ్ వార్కి వెళ్ళాలి. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, USA, USSR became two superpowers. One nation tried to reduce the power of other. Indirectly, the competition between the superpowers led to the Cold War. అక్కడ చూడండి, నేను చదువుతుంటాను, అక్కడ చూడండి, పెద్ద కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనకు అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ని 1991 వరకు యుఎస్ఎస్ఆర్ అన్నారు, తర్వాత రష్యా అన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ రెఫరెన్స్ టు 1991 వరకు రెఫరెన్స్ ఇయర్ తీసుకొని మాట్లాడాలి. తర్వాత రష్యా అనాలా, అంతకుముందు యుఎస్ఎస్ఆర్ అనాలా. కాబట్టి యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా. యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా. ఈ రెండు దేశాలు సూపర్ పవర్గా మారిపోయాయి. సూపర్ పవర్ అంటే ఇంకా అందనంతగా ఎదిగిపోయాయి. ఒక దేశం ఇంకొక దేశాన్ని శక్తిని తగ్గించాలని ప్రయత్నం చేస్తుంది. ఏంటి అక్కడ? వన్ నేషన్ ట్రై టు రెడ్యూస్ ద పవర్ ఆఫ్ అదర్స్. ఇండైరెక్ట్లీ ద కాంపిటీషన్ బిట్వీన్ సూపర్ పవర్ లెడ్ టు ద కోల్డ్ వార్. ఈ శక్తిని ఏ విధంగా తగ్గించాలనుకున్నాయి? పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. వీళ్ళు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనరు, ప్రత్యక్షంగా వాళ్ళకు ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడరు. కాబట్టి అది అది ఆ ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న పోటీ, ఎవరి మధ్య ఉన్న పోటీ? అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ మధ్య ఉన్న పోటీ. అమెరికా took the leadership of the capitalist countries. Soviet Russia took the leadership of all communist countries, as a result of which both stood as a rival to each other. అమెరికానేమో పెట్టుబడిదారీ విధానానికి నాయకత్వం వహించింది, పెట్టుబడిదారీ దేశాలకు నాయకత్వం వహించింది. రష్యానేమో అంటే యుఎస్ఎస్ఆర్ ఏమో కమ్యూనిస్టు దేశాలకు లేక సామ్యవాద దేశాలకు నాయకత్వం వహించింది. ఈ రెండు దేశాలు రైవల్స్గా మారిపోయాయి, అంటే శత్రువులుగా మారిపోయాయి. రైవల్స్ అంటే శత్రువులుగా మారిపోయాయి. ఇన్ ద గ్రాఫిక్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్మ్యాన్ అనే ఒక అతడు ఆ కోల్డ్ వార్ గురించి చెప్తున్నాడు, వినండి. Cold War is a state of tension between countries in which each side adopts a policies designed to strengthen it and weaken the other by falling short by actual war. యుద్ధం చేసుకోవు, యుద్ధ పరిస్థితులు ఉంటాయి. యుద్ధం చేసుకోవు, యుద్ధ పరిస్థితులు ఉంటాయి. ఇంకోసారి చదువుతాను చూడండి ఇక్కడ. కోల్డ్ వార్ is a state of tension. It is a state of tension between the countries. ఏ కంట్రీస్? పెట్టుబడిదారీ దేశాలు, సామ్యవాద దేశాలు. ఈ రెండు దేశాల మధ్య టెన్షన్ ఉంటుంది, ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. టెన్షన్ అంటే ఏంటి? ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ ఉంటుంది. ఇన్ విచ్ ఈచ్ సైడ్ అడాప్ట్స్ ద పాలసీస్ డిజైన్ టు స్ట్రెంథన్ ఇట్ అండ్ వీకెన్ ది అదర్. ప్రతి దేశము, పెట్టుబడిదారీ దేశం అయితే వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, సామ్యవాద దేశాన్ని శక్తిహీనంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అట్లనే సామ్యవాద దేశము తన శక్తిని పెంచుకోవాలని చూస్తుంది, పెట్టుబడిదారీ దేశం యొక్క శక్తిని తగ్గించాలని చూస్తుంది. అట్లాంటి వాతావరణము ఏర్పడింది. ఎవరు చెప్తున్నది? హార్ట్మ్యాన్ అనే ఒక పండితుడు చెప్తున్నాడు. దట్ ఈస్ ద కోల్డ్ వార్. హార్ట్మ్యాన్ అనే పండితుడు కోల్డ్ వార్కి ఇచ్చిన నిర్వచనం ఏంటి? కోల్డ్ వార్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ టెన్షన్ బిట్వీన్ కంట్రీస్ ఇన్ విచ్ ఈచ్ సైడ్ అడాప్ట్స్ పాలసీస్ డిజైన్ టు స్ట్రెంథన్ ఇట్ అండ్ వీకెన్ ది అదర్ బై ఫాలింగ్ షార్ట్ బై యాక్చువల్ వార్. నిజమైన యుద్ధం జరగదు, కానీ యుద్ధ వాతావరణం ఉండేటట్లు చూసుకుంటారు. అది కోల్డ్ వార్. ఇన్ఫాక్ట్ కోల్డ్ వార్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వర్బల్ వార్. ఇంకా చెప్పాలంటే వర్బల్ వార్ అంటే ఏంటి? మాటల యుద్ధము. అంటే వాడొక మాట అనడము, వీడొక మాట. అమెరికా ఒక మాట అంటే రష్యా ఒక మాట అంటుంది. అమెరికా మిత్ర దేశాలైన ఇంగ్లాండ్ ఒక మాట అంటే రష్యా మిత్ర దేశమైన చైనా ఒక మాట. అమెరికా మిత్ర దేశమైన ఫ్రాన్స్ ఒక మాట మాట్లాడితే రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ మిత్ర దేశమైన క్యూబా ఒక మాట. క్యూబా అనేది సోషలిస్ట్ కంట్రీ. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక
విచ్ ఈస్ ఫాట్ త్రూ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రేడియో, అదర్ ప్రాపగాండా మెథడ్స్. వీళ్ళు ఏ విధంగా వర్బల్ దాడి చేసుకున్నారు? రేడియో ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా, వీటి మెథడ్స్ను ఉపయోగించి వర్బల్ దాడికి పాల్పడ్డాయి. అంటే మాటల యుద్ధానికి పాల్పడ్డాయని చెప్పవచ్చు. ఇట్ ఈస్ అ ప్రాపగాండా. ప్రాపగాండా అంటే ఏంటి? ప్రచారం. ప్రాపగాండా అంటే ప్రచారం. టు విచ్ ఎ గ్రేట్ పవర్ రిసార్ట్స్ అగైనెస్ట్ అదర్, ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ డిప్లొమాటిక్ వార్. ఇంకో మాట కూడా చెప్పొచ్చు, కోల్డ్ వార్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిప్లొమాటిక్ వార్. డిప్లొమాటిక్ వార్ అంటే ఏంటి సువర్ణ? డిప్లొమాటిక్ వార్ అంటే ఏంటి? డిప్లొమసీ అంటే దౌత్యం. మీకు ఆల్రెడీ చెప్పాను, దౌత్యం చాప్టర్ అయిపోయింది. దౌత్యం, దౌత్య యుద్ధము. కోల్డ్ వార్ ఈజ్ నథింగ్ అంటే దౌత్య యుద్ధము అంటే దౌత్యవేత్తలు చేసే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి దేశం యొక్క శత్రు దేశం యొక్క సంబంధాలను బలహీనపరచడం. అర్థమైంది లేదా? అమెరికా, రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ వ్యతిరేకమైన దేశాలతో మిత్రత్వం చేయడము, యుఎస్ఎస్ఆర్కి అనుకూలమైన దేశాల పట్ల అసహనాన్ని చూపిస్తూ వాళ్ళని మార్చడం ప్రయత్నం చేయడము రష్యాకి దూరం చేయడం. అట్లనే రష్యా మిత్ర దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము, అట్లనే అమెరికాకు వ్యతిరేకమైన దేశాలతో దగ్గర సంబంధం ఏర్పాటు చేసుకోవడం. ఇది దౌత్య యుద్ధము. అంటే కోల్డ్ వార్ ఏమని పిలవచ్చు? మాటల యుద్ధం, దౌత్య యుద్ధము, మరియు స్టేట్ ఆఫ్ టెన్షన్, ఉద్రిక్త వాతావరణం ఉన్న స్థితి రెండు దేశాల మధ్య లేక ఇరు దేశాల మధ్య. అట్లాంటి పరిస్థితిని మనం ఏమంటాము? కోల్డ్ వార్ అంటాం. కోల్డ్ వార్ అని పిలుస్తాము. ఇక ఎప్పుడు ప్రారంభమైంది? ఇది కోల్డ్ వార్కి ఇచ్చే నిర్వచనాలు మనం చెప్పుకోవచ్చు, డెఫినేషన్స్ చెప్పుకోవచ్చు. సో ఆరిజిన్ ఆఫ్ ద కోల్డ్ వార్. ఆరిజిన్ అంటే ప్రారంభం, ఉద్భవం, ఉద్భవించడం ఏమైనా చెప్పచ్చు. ఓకే, ఆరిజిన్. దెర్ ఈస్ నో యునానిమిటీ అమాంగెస్ట్ scholars regarding the origin of the Cold War. In 1941, when Hitler invaded Russia, Roosevelt, the president of USA, sent armaments to Russia. It is only because of the relationship between Roosevelt and Stalin was very good. But after the defeat of Germany, when Hitler wanted to implement communist ideology in Poland, Hungary, Bulgaria, Romania, at the time of England and America suspected Stalin. మనము స్కాలర్స్ మధ్య అంటే మేధావుల మధ్య ఎప్పుడు ప్రారంభమైందని కరెక్ట్గా చెప్పలేము. కోల్డ్ వార్ ఎప్పుడు ప్రారంభమైందని చెప్పలేము. మీరు ఒకసారి గమనించినట్లయితే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా మీద దాడి చేస్తే జర్మనీ అధినేత అయిన హిట్లర్ అమెరికా జర్మనీకి ఆయుధాలు ఇచ్చింది. ఆయుధాలు ఇచ్చినాయి. అప్పటికే అమెరికా క్యాపిటలిస్ట్ దేశము, రష్యా సోషలిస్ట్ దేశం. అయినా కానీ కామన్ ఎనిమీగా ఉన్న హిట్లర్ని ఓడించాలంటే రష్యాను ఆదుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తుల మధ్య సంబంధం, స్టాలిన్ మరియు రూజ్వెల్ట్, వీళ్ళిద్దరి మధ్య బలమైన స్నేహం ఉండడం వల్లనే అమెరికా రష్యాకి సహాయము చేసింది. లేకుంటే వీళ్ళిద్దరి మధ్య ఏమి వార్ ఉంది? ఐడియాలజికల్ వార్ ఉంది. ఐడియాలజికల్ అంటే ఏంటి? కాదు, ఐడియాలజికల్ వార్ అంటే సిద్ధాంతమైన పోరు ఉంది రెండు దేశాల మధ్య. ఎట్లాంటి సిద్ధాంతమైన పోరు ఉంది? అమెరికానేమో పెట్టుబడిదారు దేశము, ప్రజాస్వామ్య దేశం. రష్యా దేశమేమో కమ్యూనిస్టు దేశము, సామ్యవాద దేశం. అర్థమైంది లేదా? వీళ్ళిద్దరి మధ్య సిద్ధాంతమైన పోరు నడుస్తుంది అప్పటికీ కూడా. కానీ మరి రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడు మరియు రష్యా అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యతను ఆధారం చేసుకొని అమెరికా రష్యాకి సహాయం చేసింది. ఎందుకు? రష్యా మీద జర్మనీ దాడి చేసింది కాబట్టి. అంతవరకు బాగానే ఉంది పరిస్థితులు, వీళ్ళ మధ్య ఏమి వైర్యమో లేదు. వన్స్ డిఫీట్ ఆఫ్ జర్మనీ వాజ్ డిఫీటెడ్ అండ్ హిట్లర్ వాజ్ కమిటెడ్ సూసైడ్. సెకండ్ వరల్డ్ వార్ ఎండెడ్ ఫార్మలీ. ముగిసిన తర్వాత ఏమైందంటే రష్యా స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇన్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. అంటే తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిజం అనే భావజాలాన్ని స్ప్రెడ్ చేయాలి, ప్రచారం చేయాలి అని ప్లాన్ చేస్తుంది రష్యా. ఏ దేశాల్లో? తూర్పు ఐరోపా దేశాల్లో పోలాండ్, హంగేరీ, బల్గేరియా అండ్ రుమేనియా. సో ఇట్లాంటి దేశాల్లో మనకు కమ్యూనిస్ట్ ఐడియాలజీని ప్రారంభించాలి అని ఈయన ప్లాన్ చేస్తూ ఉన్న సమయంలో ఫ్రాన్స్ మరియు బ్రిటన్
అమెరికా. స్టాలిన్ని సస్పెక్ట్ చేశాయి, అనుమానించాయి, వీడేదో చేయబోతున్నాడు, మనం ఏదో సహాయం చేస్తే, మనం వాడిని ఆయుధాలతో వాళ్ళని ఆదుకుంటే, ఆయుధ సంపత్తిని మనం ఇచ్చి అమెరికాని జర్మనీని ఓడించడానికి మనం ఉపయోగపడితే, వీడు మనకే ఏకమేక అవుతున్నాడే, పెట్టుబడిదారి దేశం విధానం పైన దాడి చేస్తున్నాడే, కమ్యూనిజం యొక్క వ్యాప్తికి పాల్పడుతున్నాడే, కమ్యూనిజం యొక్క వ్యాప్తికి పాల్పడుతున్నాడే అనే ఒక భయము వీళ్ళకి చుట్టుకోయింది. ఎవరికి చుట్టుకోయింది? ఎవరికి చుట్టుకోయింది? అమెరికాకు మరియు ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్టుబడిదారి దేశాలు, వీళ్ళకి భయము చుట్టుకుంది. మరి ఆ భయమే ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచిందని కూడా మనము చెప్పవచ్చు. ఏ భయము? కమ్యూనిజం వ్యాప్తి జరుగుతుందేమో ఐరోపా ఖండంలో. ఐరోపా ఖండంలో కమ్యూనిజం వ్యాప్తి జరిగితే మరి పెట్టుబడిదారి దేశాలు, ప్రజాస్వామ్యమే నమ్ముకున్న దేశాలు, పెట్టుబడిదారి విధానాన్ని వాళ్ళ సిద్ధాంతంగా పెట్టుకున్న దేశాలు, వాళ్ళ యొక్క మన్నన అంటే ఎదగడం, బతకడం కష్టమవుతుందనే భావన ఈ దేశాల్లో వచ్చింది. కాబట్టి ఇక వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. ఎవరెవరి మధ్య గ్యాప్ పెరగడానికి ఆస్కారం ఏర్పడింది? యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ. ఇది. ఇక నెక్స్ట్ మనం అట్లా చూసినట్లయితే, విన్స్టన్ చర్చిల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇన్ హిజ్ Faltoon speech on 5th March 1946 said that Soviet Union was covered by Iran iron curtain. It led to Stalin to think deeply, as a result of which suspicion became wider between Soviet Russia and Western countries, and thus Cold War took birth. బర్త్ అంటే పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఫార్మల్గా ఎవరమ్మా మాట్లాడొద్దు, వినండి. నేను డౌట్స్ అడుగుతాను, అప్పుడు అడగండి. డౌట్స్ అని రాసి పెట్టుకో, మళ్ళీ అప్పుడు చెప్పండి. రైట్. ఫార్మల్గా ఎప్పుడంటే విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధానమంత్రి ఒక ప్రకటన చేశాడు. ఫాల్టూన్ స్పీచ్, ఒక స్పీచ్లో చెప్తూ ఏమన్నాడంటే, March 5th, 1946 యుద్ధం అయిపోయింది. 1945కే యుద్ధం అయిపోయింది. 1945కే అయిపోయింది. ఆగస్టు 9వ తారీఖే యుద్ధము ముగిసింది. 6-9 హిరోషిమా నాగసాకి మీద దాడులు జరిగిన తర్వాత యుద్ధం ముగిసిపోయింది. 6లో ఈయన స్పీచ్ ఇచ్చాడు ఫాల్టూన్లో. ఆ స్పీచ్లో ఏమన్నాడంటే, సోవియట్ యూనియన్ వాజ్ కవర్డ్ బై ఐరన్ కర్టెన్. ఐరన్ కర్టెన్ అంటే ఏంటి? సోవియట్ యూనియన్ చుట్టూ, అంటే రష్యా, పూర్వపు రష్యా చుట్టూ కూడా ఇనుప కంచెలతో వేయడం జరిగింది. ఐరన్ కర్టెన్ అంటే ఇనుప, కర్టెన్ అంటే తెర అంటాం కదా, ఇనుప తెరలు వేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఐడియాలజీ ఐరోపా ఖండంలో ప్రచారం చేయొద్దండి అని చెప్పాడు. అది ఇట్ లెట్ స్టాలిన్ టు థింక్ డీప్లీ. అంటే ఒక దేశ ప్రధానమంత్రి చర్చిల్, బ్రిటన్ దేశ ప్రధానమంత్రి ఈ మాట అంటుంటే స్టాలిన్ ఊరికే ఉంటాడా? ఆయన కూడా డీప్గా థింక్ చేయడం ప్రారంభించాడు, లోతుగా ఆలోచించడము ప్రారంభించాడు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ సస్పిషన్ బికేమ్ వైడర్. వీళ్ళ ఇద్దరి మధ్య, అంటే పెట్టుబడిదారి దేశాలు, కమ్యూనిస్టు దేశాల మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది, అనుమానం అనేది పెరిగిపోవడం వల్ల కోల్డ్ వార్ ప్రారంభమైంది, కోల్డ్ వారు జన్మించింది, పుట్టింది అని చెప్పవచ్చు. ఇక కాజెస్ ఫర్ కోల్డ్ వార్, ఇది బర్త్, ఆరంభము, కోల్డ్ వార్ ఆరంభం ఇది. మరి కోల్డ్ వార్ రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి కారణాలు ఉన్నాయి కోల్డ్ వార్ జరగడానికి అని అంటే, వేరియస్ కాజెస్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవుట్ బ్రేక్ ఆఫ్ కోల్డ్ వార్. అట్ ఫస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోవియట్ యూనియన్, రష్యా అండ్ యుఎస్ఏ లెడ్ టు ద కోల్డ్ వార్. ఫస్ట్ కారణం ఏంటంటే, అమెరికా మరియు రష్యా మధ్య ఉండే భేదాభిప్రాయాలే. ఈ భేదాభిప్రాయాలే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ రావడానికి కారణమైంది. కాబట్టి అమెరికా మరియు రష్యా ఇద్దరు సూపర్ పవర్లుగా ఎదగడము, అమెరికా రష్యా సూపర్ పవర్గా కొనసాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య అనుమానాలు రావడము, అనుమానాలు భేదాభిప్రాయాలకు దారి తీయడం, భేదాభిప్రాయాలు రావడంతోనే ప్రచన్న యుద్ధము ప్రారంభమైంది. ఇది మొదటి కారణం. United States of America could not tolerate the communist ideology of Soviet Union. On the other hand, Russia could not accept the dominance of United States of America upon the other European countries. వీళ్ళ బాధ ఏంటంటే, ఇద్దరు బాధ, అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ బాధ ఏంటంటే, కమ్యూనిస్ట్ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడము అమెరికాకు నచ్చడం లేదు, అమెరికా పెత్తనము ఐరోపా కంట్రీల్లో రష్యాకు నచ్చడం లేదు. నీ పెత్తనం ఏంది? ఇప్పుడు మీరు ఒకసారి మ్యాప్ చూసినట్లయితే, మ్యాప్ చూపిస్తాను. రష్యా ఎక్కడ ఉంటుంది?
చైనా పైన ఉంటుందా? ఐరోపా ఖండంలో ఉన్నది రష్యా. కానీ దరిద్రం ఏంటంటే రష్యా క్యాపిటల్ మాత్రమే ఐరోపా ఖండంలో ఉంటుంది, మిగతాదంతా మన ఆసియా ఖండంలో ఉంటుంది. రష్యా క్యాపిటల్ మాస్కో, మాస్కో మాత్రమే దాంట్లో ఉంటుంది, యూరోప్ ఖండంలో ఉంటుంది. కాబట్టి దాన్ని యూరోప్ కంట్రీగానే మనము చూడాల్సింది, యూరోప్ కంట్రీగానే మనము చూడాలి. ఇది చూడండి ఒకసారి. చూడండి వరల్డ్ మ్యాప్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? ఇదంతా రష్యా, ఈ పసుపు పచ్చది ఉన్నదంతా రష్యా. అమెరికా ఎక్కడ ఉంది చూడు ఒకసారి. ఇక్కడ ఉంది అమెరికా. ఇది అమెరికా, ఇది అమెరికా, ఇది 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 అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పైన కెనడా, పైన కెనడా. ఇదంతా మళ్ళీ మెక్సికో, ఇది ఈ పక్కన ఉండేది మెక్సికో. ఇంకా సౌత్ అమెరికా ఖండం ఇది. సో కాబట్టి మనకు నువ్వు ఎక్కడో ఉండి అట్లాంటిక్ మహాసముద్ర దూరంలో ఉన్న దేశమే ఐరోపా ఖండం దగ్గర ఉన్న మేము, మా పైన నువ్వు పెత్తనం చలాయిస్తే ఎట్లా అనేది ఎవరి కోపము? రష్యా కోపం. పెత్తనం ఎట్లా చలాయిస్తావు మా పైన? మీరు మ్యాప్ వేయకుండా మనము చెప్పలేము. చూడండి గ్రీన్లాండ్ ఇప్పుడు బాగా క్లియర్గా ఉంది. ఓకే, కెనడా, యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఐరోపా ఖండానికి దగ్గరగా ఉండే దేశాలన్నీ కూడా రష్యాకు దగ్గరగా ఉన్నాయి. ఇది యూరోప్ ఖండం, ఇది యూరోప్ ఖండం. నేను చెప్తున్నాను చూడండి, యూరోప్ ఖండం ఇదంతా. యూరోప్ ఖండం ఎక్కడ దగ్గరగా ఉంది? రష్యాకి దగ్గరగా ఉంది. రష్యా దేశానికి దగ్గరగా బౌండరీస్ ఉన్న దేశాలు చూడు. బౌండరీస్ ఏమున్నాయి? ఉక్రెయిన్ ఉంది, బెలారస్ ఉంది, అజర్బైజాన్ ఉంది, రోమ్ ఉంది, పోలాండ్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, దేశానికి ఈస్టోనియా, లాత్వియా, లుథీనియా, ఈ దేశాలన్నీ కూడా రష్యాకి బార్డర్ కంట్రీస్. ఇవన్నీ ఐరోపా కంట్రీస్, ఐరోపా కంట్రీస్. అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం యూతల నుంచి ఉండి యూరోప్లో దాని యొక్క డామినెన్స్, దాని యొక్క ఆధిపత్యం చలాయిస్తాం. కాబట్టి ఈ ఆధిపత్యాన్ని ఇష్టపడని రష్యాది ఒకవైపు, రష్యా యొక్క కమ్యూనిజాన్ని యూరోప్లో పెట్టుబడిదారి దేశంలో మీరు వ్యాప్తి చేస్తున్నారని అమెరికాకి కోపం. ఈ రెండు కోపాలు, ఈ రెండు దేశాల యొక్క భేదాభిప్రాయాల వల్లనే ఏమొచ్చింది? కోల్డ్ వార్ వచ్చింది. ఈ రెండు దేశాల భేదాభిప్రాయాల కారణంగానే కోల్డ్ వార్ వచ్చిందని చెప్పవచ్చు. రైట్. సో దిస్ ఈస్ ద one of the first causes for Cold War. The differences between USA and USSR. Secondly, రెండో కారణం, the race of armament between two superpowers served another cause for Cold War. After the Second World War, Soviet Russia had increased its military strength, which was a threat to the Western countries. So America started to manufacture the atom bomb, hydrogen bomb, and other deadly weapons. Other European countries also participated in this race. So the whole world was divided into power blocks and paved the way for Cold War. రెండో కారణం ఏంటంటే ఆయుధ పోటీ. ఆయుధాలు ఉత్పత్తి చేయడంలో ఈ దేశాలు పోటీ పడడం ప్రారంభించాయి. ఎందుకు? అమెరికా సైన్యాన్ని పూర్తిగా పెంచేసింది. రష్యా సైన్యము భయంకరంగా పెంచేసింది. రష్యా స్టాలిన్ ఆధ్వర్యంలో. ఎప్పుడైతే స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యా మిలిటరీని పెంచిందో, ఆయుధాలను ఉత్పత్తి చేస్తుందో, అమెరికా ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, అదర్ డెడ్లీ బాంబ్స్ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఆయుధ పోటీ అనేది కూడా విరివిరిమైన ఆయుధ పోటీ, అంటే మితిమీరిన ఆయుధ పోటీ, మితిమీరిన ఆయుధాల ఉత్పత్తి దేనికి దారితీసింది? కోల్డ్ వార్కు దారితీసింది, ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. దానికి తోడు అమెరికా ఒకవైపు ఉత్పత్తి చేస్తుంటే, రష్యా వైపు ఉత్పత్తి చేస్తుంటే, యూరోపియన్ కంట్రీస్ కూడా ఉత్పత్తి చేస్తున్నాయి ఆయుధాలు. యూరోపియన్ కంట్రీస్ ఆల్రెడీ నష్టపోయినాయి. యూరోపియన్ కంట్రీస్ రెండు ప్రపంచ యుద్ధాలు చూసి, రెండు ప్రపంచ యుద్ధాలన మనకు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ధన నష్టము అన్నీ జరిగాయి. అయినా కానీ ఈ ఆయుధ పోటీలో, రేస్ అంటే పోటీ, ఆర్మమెంట్ రేస్లో భాగస్వాములయ్యి ఇది దేనికి దారితీసింది? రెండో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. రెండవ కారణము ఆయుధ పోటీ, ఆయుధాల ఉత్పత్తిలో పోటీ పడడం ఇరు దేశాలు. ఇక మూడవ కారణము, the ideological difference was another cause for Cold War. When Soviet Union spread communism, at the time America propagated capitalism. This propaganda ultimately accelerated the Cold War. మూడవ కారణం ఏంటంటే సైద్ధాంతికమైన పోరు.
ఏంటి? సైద్ధాంతికమైన పోరు. ఐడియాలజికల్ వార్. సోషలిజం వాజ్ స్ప్రెడ్ బై రష్యా, క్యాపిటలిజం వాజ్ స్ప్రెడ్ బై వెస్ట్. మేము మావాదాన్ని ఇదే వాదం మంచిది, ఇదే వాదము ఉపయోగపడుతుంది ప్రపంచానికి, ప్రపంచ దేశాలని మావాదం అంటే మావాదం అని ఆ వాదాలతో పోటీ పడే దేశాలు ఏర్పడ్డాయి. అమెరికా మరియు దాని మిత్ర దేశాలు, రష్యా దాని మిత్ర దేశాలు. కాబట్టి సైద్ధాంతికమైన పోరు కూడా ప్రపంచంలో ప్రచన్న యుద్ధం ఏర్పడడానికి కారణంగా మనము చెప్పవచ్చు. ఇక నాలుగవది, రష్యా డిక్లరేషన్ మేడ్ అనదర్ కాజ్ ఫర్ కోల్డ్ వార్. Soviet Russia highlighted communism in mass media and encouraged the labor revolution. On the other hand, America helped the capitalists against the communism, so it helped to growth of Cold War. ఇక్కడ రష్యా ఓపెన్ గా డిక్లేర్ చేసింది, నువ్వు మామూలుగా ఇండైరెక్ట్ గా స్ప్రెడ్ చేసుకుంటే ఐడియాలజీని ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. రష్యా ఓపెన్ గా డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? ప్రపంచవ్యాప్తంగా, అంటే మీకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథంలో కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని అంటాడు. ఈ యొక్క నినాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిక్లేర్ చేసింది రష్యా దేశం. మీరు కమ్యూనిజం వైపు వచ్చినట్లయితే అన్ని రకాల సహాయాలు మేము చేస్తామని ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చింది రష్యా. అది వీళ్ళిద్దరి మధ్య ఇంకా టెన్షన్ పెరిగిపోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు మీరు నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. కమ్యూనిజం పెరిగిపోవడం వల్ల అమెరికాకు నష్టమేంటి? అమెరికా మిత్ర దేశాలకు నష్టమేంటి? ఏంటి చెప్పండి? కమ్యూనిజం వ్యాప్తి చేస్తే అమెరికాకు వచ్చే నష్టం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అమెరికా? ఇఫ్ కమ్యూనిజం ఈజ్ ఇంక్రీజ్డ్, కమ్యూనిజం స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎట్లా? ఏ విధంగా? ఎస్, అంతా ప్రభుత్వ ఆధీనంలోకి పోతుంది, అంతా దేశాధీనంలోకి వెళ్తుంది, అంతా సమాజం యొక్క ఆధీనంలో ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల యొక్క పెత్తనము ఉండదు, ప్రైవేట్ ఆస్తి సంపాదన ఉండదు. అంటే ప్రైవేట్ ఆస్తి అంటే వ్యక్తిగత ఆస్తి. వ్యక్తిగత ఆస్తి సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు, లాభంతో పనిచేయడానికి అవకాశం ఉండదు, లాభాపేక్షతో వీళ్ళు ఎవరు పెట్టుబడిదారులు లాభాన్ని ఆర్జించడానికి ఆస్కారము ఉండదు, రైట్ టు ప్రాపర్టీ ఉండదు, ఆస్తి హక్కు ఉండదు. కాబట్టి అమెరికా ప్రజాస్వామ్యము, పెట్టుబడిదార విధానాన్ని అవలంబించే దేశం కాబట్టి, దాని మిత్ర దేశాలు అవలంబించే దేశాలు కాబట్టి, ఇది ఎక్కడ వ్యాప్తి చెందుతుందో, ఎక్కడ పెట్టుబడిదారులు నష్టపోతారో, డబ్బున్న వాళ్ళు నష్టపోతారో, ప్రైవేట్ ఆస్తి సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా పోతుందో అనే భయము పెట్టుబడిదారి దేశాల్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఎనిమిషిప్ వచ్చిందని చెప్పవచ్చు. ఎనిమిషిప్ అంటే ఏంటి? ఎనిమిషిప్ అంటే శత్రుత్వము వచ్చింది. ఇది నాలుగవ కారణం. ఇక ఐదవ కారణం ఏంటంటే ఐదో కారణం, ఫిఫ్త్లీ, ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ అమెరికా వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ కాజ్ ఫర్ కోల్డ్ వార్. ఆఫ్టర్ ద bombardment of America on Hiroshima and Nagasaki, Soviet Russia got afraid for her existence. So it also followed the same path to combat America. This led to growth of Cold War. అమెరికా ఎప్పుడైతే హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిందో, అటం బాంబులు, రష్యాకి భయం పడింది. ఏం భయం చెప్పిపోయింది? నా మీద ఎక్కడ వేస్తారో, మా దేశం యొక్క సార్వభౌమ అధికారానికి ఎక్కడ భంగం కలిగిస్తుందో అమెరికా అనే భయము రష్యాకు పడుతుంది. కాబట్టి రష్యా కూడా ఆటమిక్ బాంబులు తయారు చేయడము ప్రారంభించింది. ఇక చివరిగా, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ వీటో బై రష్యా, Soviet Russia against the Western countries made them to hate Russia. When the Western countries put forth any view in the Security Council of UNO, Soviet Russia immediately opposed it through veto. So Western countries became annoyed in Soviet Russia, which gave birth to Cold War. ఇంకొక అంశం ఏంటంటే, మీకు ఐక్యరాజ్య సమితి గురించి చెప్పాలి, తర్వాత గురించి చెప్తాను దాని గురించి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాలలో అనేక ఫలితాలు చెప్పాం, కానీ ఐక్యరాజ్య సమితి గురించి ఇంకా చెప్పలే. ఐక్యరాజ్య సమితి అనేది పెద్ద చాప్టర్ కాబట్టి అది చెప్తాం, మళ్ళీ క్లియర్గా చెప్తాయి, వివరిస్తా ఉంటేలే మన సిలబస్లో ఉంటే. ఐక్యరాజ్య సమితిలో మనకు 6 ప్రధానంగాలు. ఏవేవి ప్రధానంగాలు? సర్వసాధారణ సభ, భద్రతా మండలి, సెక్రటరియేటు, సచివాలయం, ఇంకా ఎకనామిక్, సోషల్, కల్చరల్ కౌన్సిల్, అంతే కదా, ఇంకా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్,
అంతర్జాతీయ న్యాయస్థానము 6. సో ఇవి ఉన్నాయి. అందులో మనకు సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 అశాశ్వత సభ్య దేశాలు. శాశ్వత సభ్య దేశాలు ఏవేవి? 5: ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా, చైనా. ఈ చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఏదైనా ఒక బిల్లును పెట్టినట్లయితే, సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైనా ఒక అంశాన్ని పెట్టినట్లయితే, ఏదైనా ఒక తీర్మానాన్ని పెట్టినట్లయితే, ఐరోపా కంట్రీలో అంటే ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ పెట్టినట్లయితే ప్రతి దానికి రష్యా వీటో తీసుకుంది. వీటో అంటే ఏంటి? వీటో అధికారం అంటే ఏంటి? వీటో అధికారం తిరస్కరించే అధికారం, ఓటు వేయకుండా తిరస్కరించే అధికారం. నేను ఒప్పుకోనని. భద్రతా మండలిలో రూల్ ఏంటంటే 5 దేశాలు ఒప్పుకుంటేనే ఏదైనా తీర్మానం నెగ్గుతుంది. 5 దేశాలు ఏకాభిప్రాయం రావాలా. ఏవి? అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ 5 దేశాలు ఏకాభిప్రాయం వస్తేనే తీర్మానం నెగ్గుతుంది. ఏ ఒక్క దేశం వీటో చేసినా ఆ తీర్మానము నెగ్గదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఎన్నో బిల్లులు, అమెరికా పెట్టిన బిల్లులు, యూరోపియన్ కంట్రీస్ లో తీసుకొచ్చిన బిల్లులు, లేకంటే ఏదైనా మార్పులు, చేర్పులు, తీర్మానాలు, వీటినన్నిటిపైన రష్యా ప్రతిదానికి వీటో అధికారం చెలాయించింది, తిరస్కరించింది. నేను ఒప్పుకోనని. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకోవడం లేదు. అప్పుడేమైంది? ఐరోపా కంట్రీస్, ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలన్నీ కూడా రష్యాని హేట్ చేయడం ప్రారంభించారు. హేట్ అంటే ద్వేషించడము, అసహించకూడదు. సో యూరోపియన్ కంట్రీస్ లెడ్ బై అమెరికా స్టార్టెడ్ హేటింగ్ రష్యా, USSR, because every time USSR used his veto power in the Security Council for rejection of bills, resolutions supported by European countries. ఇది కూడా 5వ కారణం మనకు కోల్డ్ వార్ రావడానికి. ఎందుకంటే ఎప్పుడైతే తిరస్కరిస్తారో ఇంకా ఆ దేశాలకు ఏమి గౌరవం ఉంటుంది రష్యా పైన? రష్యా దాని మిత్ర దేశాల పట్ల ఎట్లా గౌరవం ఉంటుంది? ఆ గౌరవం లేదు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రచ్ఛన్న యుద్ధానికి ఇన్ని రకాలైన కారణాలు ఉన్నాయి. ఏమేమి కారణాలు? 1, అమెరికా మరియు USSR మధ్య భేదాభిప్రాయం. 2 బ్లాక్స్ మధ్య, అంటే కమ్యూనిస్ట్ బ్లాక్, క్యాపిటలిస్ట్ బ్లాక్ మధ్య జరిగిన ఆయుధ ఉత్పత్తి పోటీ. 3, యుఎస్ఏకి ఆటమిక్ బాంబుల యొక్క ఉత్పత్తిలో పోటీ పడ్డాం. 4, ఏంటి? కమ్యూనిజ వ్యాప్తి రష్యా చేయడము, ఆ కమ్యూనిజ వ్యాప్తిని USA దాని మిత్ర దేశాలు అడ్డుకోవడం. అంటే క్యాపిటలిస్ట్ వ్యాప్తి జరగాలని వాళ్ళు, కమ్యూనిజం వ్యాప్తి జరగాలని వీళ్ళు. అంటే దాన్ని ఏమంటాము? సైద్ధాంతికమైన పోరు. 4వ కారణం. 5వ కారణం ఏంటి? ఎప్పుడు విరివిరిగా USSR భద్రతా మండలిలో వీటో అధికారాన్ని వినియోగించుకోవడం. ఈ 5 కారణాలు ప్రచ్ఛన్న యుద్ధానికి ఉద్భవించడానికి కారణాలుగా చెప్పవచ్చు. సో ఇవి. ఇక నెక్స్ట్ మనకు ఏమి డిస్కస్ చేయాలి అంటే, నెక్స్ట్ విషయాలు ఏమిటంటే 2 దశల్లో ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. మొదటి దశ 1946 నుంచి 1949 ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ 1949 నుంచి 1953. ఇంకా 3వ ఫేజ్, 4వ ఫేజ్ ఉన్నాయి. థర్డ్ ఫేజ్ 1953 నుంచి 1957. ఫోర్త్ ఫేజ్ 1957 నుంచి 1962. ఫిఫ్త్ ఫేజ్ 1962 నుంచి 1969 వరకు. సిక్స్త్ ఫేజ్ 1969 నుంచి 1979 వరకు. లాస్ట్ ఫేజ్ 1979 నుంచి 1989 వరకు. అంటే 7వ దశ. సో ఒక్కొక్క దశలో ఏమేమి జరిగాయి, ఎలాంటి మార్పులు జరిగాయి, ఏమేమి అంశాలు ముందుకు వచ్చాయనేది మనం డిస్కస్ చేయాలి ఒక్కొక్క దశలో. ఇప్పుడు చూసినట్లయితే మనకు మొదటి దశలో చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోల్డ్ వార్ లో ఇన్ దిస్ ఫేజ్ అమెరికా, సోవియట్ రష్యా disbelieved each other. America always tried to control the red regime in Russia
Without any hesitation, Soviet Russia established communism by destroying democracy in Poland, Bulgaria, Russia, Hungary, Yugoslavia, and other European countries, other Eastern European countries. ఈ దశలో ఏం జరిగిందంటే అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ డిస్బిలీవ్డ్ అంటే అపనమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకము లేదు, అది జరిగింది. దాని జరగడం వల్ల ప్రతి సందర్భంలోన రష్యా ప్రభుత్వాన్ని రెడ్ గవర్నమెంట్ అంటే ఏంటి, రెడ్ రిజిమ్ అంటే ఎర్ర ప్రభుత్వం అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఎర్ర ప్రభుత్వం అంటే ఏంటి, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఎర్ర ప్రభుత్వం అని దేనికన్నారు దాన్ని? కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఏంటి, రెడ్ కలర్ కాబట్టి రెడ్ పార్టీ అంటారు దాన్ని, లేక రెడ్ ప్రభుత్వం అంటారు. రెడ్ రిజిమ్ అంటే ప్రభుత్వం. సో ప్రతి చోట ఈ యొక్క ఎర్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే అమెరికా ధ్యేయమైపోయింది ఈ యొక్క దశలో. తర్వాత సిగ్గు లేకుండా మనకు రష్యా, యుఎస్ఎస్ఆర్ ఏ దేశాల్లో కమ్యూనిజాన్ని వ్యాప్తి చేసింది? పోలాండ్, బల్గేరియా, రొమానియా, హంగేరీ, యుగోస్లావియా, మిగతా దేశాల్లో బలవంతంగా కమ్యూనిజంని వ్యాప్తి చేసింది, బలవంతంగా. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది రష్యాకి. మీకు వరల్డ్ మ్యాప్ చూశాను కదా, చాలా దగ్గరగా ఉంటాయి ఈ దేశాలు రష్యాకి. ఇక్కడ చూడండి ఏవేవి ఆయన చెప్పిన దేశాలు. ఇక పోలాండ్ ఇక్కడ ఉంది, రొమేనియా ఇక్కడ ఉంది, తర్వాత యుగోస్లావియా ఎక్కడుందయ్యా, యుగోస్లావియా ఎక్కడుంది చూడు దీంట్లో, యుగోస్లేవియా, సిరియా, పోలాండ్ కిందే ఉందా? ఓకే రైట్. ఈ దేశాల్లో కమ్యూనిజాన్ని బలవంతంగా వ్యాప్తి చేసింది ఏ దేశము? రష్యా దేశం. కాబట్టి ఇది ఈ దశలో జరిగిన మార్పు. In order to reduce Russia's hegemony, America helped Greece, Turkey by following a Truman Doctrine, which came into force on 12th March 1947. According to Marshall Plan, which was declared on 5th June 1947, America gave financial assistance to Western European countries. In this phase, now with non-withdrawal of army from Iraq by Soviet Russia, Berlin blockade assets made the world Cold War more furious. After the formation of NATO in 1949, the Cold War took a halt. దీంట్లో ఈ చాలా ముఖ్యమైన అంశాలు ఇవి గమనించండి ఒకసారి. ఏంటి? ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ రష్యాస్ హెజమనీ అంటే ఆధిపత్యం. హెజమనీ అంటే ఏంటి? ఆధిపత్యం. రష్యా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా ఏం చేసిందంటే గ్రీస్కి, టర్కీకి ట్రూమ్యాన్ డాక్ట్రైన్ ద్వారా ఆర్థిక సహాయం చేసింది. మీకు నేను చెప్పాను రెండో ప్రపంచ యుద్ధము ఫలితాలు ఏం చెప్పాను? ట్రూమ్యాన్ డాక్ట్రైన్ మరియు మార్షల్ ప్లాన్ అనే రెండు ప్లాన్స్ చెప్పాను. ట్రూమాన్ అనేవాడు ఎవరు? హ్యాన్స్ ట్రూమాన్ అనేవాడు అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ తర్వాత. ఓకే, మార్షల్ అనేవాడు విదేశాంగ శాఖ మంత్రి. చెప్పాను, మీకు గుర్తుందా లేదా? ఈ రెండు కూడా దేనికి ఏర్పాటు చేశారంటే యుద్ధంలో ఓడిపోయిన ఐరోపా దేశాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి ఉద్దేశంగా ఏర్పాటు చేశారని చెప్పాను, గుర్తుందా? కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని రష్యా, టర్కీకి, గ్రీస్కి కూడా ఎక్స్టెండ్ చేశారు ఆ ప్లాన్. టర్కీకి, గ్రీస్కి. ఎక్కడుంది టర్కీ, గ్రీస్? ఎందుకు వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు? ఒకసారి చూడండి. ఒకసారి ఎక్కడుంది టర్కీ? చూడండి టర్కీ ఏడుంది? టర్కీ ఎక్కడుంది ఏమ్మా? టర్కీ ఇక్కడ ఉంది చూడు. ఇదిగో ఇదే టర్కీ, ఇదేరా టర్కీ. నేను క్రషర్ పెట్టాను చూడు, నేను క్రషర్ పెట్టాను. తుర్కమినిస్తానా? ఓకే ఓకే ఓకే, ఇది టర్కీ, ఇది టర్కీ. ఐఎమ్ సారీ టీయు కనపడగానే అదే తుర్కమినిస్తాన్. సో ఇది టర్కీ. మళ్ళీ ఎక్కడ ఇంకోటి గ్రీస్ దేశం ఎక్కడ చూడండి, గ్రీస్. ఇదిగో గ్రీస్. ఇవి స్ట్రాటజిక్ లొకేషన్స్ అనమాట రష్యాకి. టర్కీ అనేది చాలా పెద్ద సామ్రాజ్యం, విచ్ఛిన్నమైపోయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత విచ్ఛిన్నమైపోయింది. బాల్కన్ స్టేట్స్ అనేక దేశాలు ఆవిర్భవించాయి, మీకు ఆల్రెడీ దాని గురించి కూడా చెప్పాను. వీటికి ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించింది అమెరికా దేశం. ఎక్కడి నుంచి? అమెరికా ఎక్కడుంది? టర్కీ ఎక్కడుంది చూడండి. అమెరికా ఎక్కడుంది? గ్రీస్ ఎక్కడుందో చూడండి. ఈ దేశాలకు ఆర్థిక సహాయం చేయడం. ఈ మిగతా ఈ ఐరోపా దేశాలు అన్నిటితో పాటు టర్కీకి, గ్రీస్కి కూడా ఆర్థిక సహాయం చేసింది ఏ దేశమో? అమెరికా దేశం. దేనిలో భాగంగా? ట్రూమ్యాన్ డిక్లరేషన్లో భాగంగా, ట్రూమ్యాన్ డాక్ట్రైన్లో భాగంగా. ఇక మార్షల్ ప్లాన్ డిక్లేర్ చేసిన తర్వాత వెస్టర్న్ యూరోపియన్ బాగా డబ్బులు ఇచ్చి దగ్గర చేసుకుంది.
డబ్బులు ఇచ్చి బాగా దగ్గర చేసుకుంది. సో ఇంకా తర్వాత ఏం చేసింది? ఇన్ దిస్ పేజ్ నాన్ విత్డ్రాయల్ ఆఫ్ ఆర్మీ ఫ్రమ్ ఇరాన్ బై సోవియట్ రష్యా. ఇరాన్లో ఆర్మీని ఉంచింది సోవియట్ రష్యా. ఇరాన్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది ఇరాన్. ఇక్కడ ఉన్న ఇరాన్, రష్యా ఇక్కడ ఉంది. ఇరాన్లో ఒకప్పుడు ఇదంతా సోవియట్ యూనియన్ రే, మీరు మరి వేరే దేశాలు అనుకోలేరు ఇవన్నీ. రే బాబు మ్యాప్ చూడు ఒకసారి, మ్యాప్ చూడు, నువ్వు ఫోన్ చూద్దు కానీ అందులో చూస్తున్నావా? ఓకే. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ కజకిస్తాను, తుర్కెమినిస్తాను, కిర్జిస్తాను, తజికిస్తాను ఉన్నాయి కదా, ఉజ్బెకిస్తాను ఉన్నాయి కదా, జార్జియా, ఇవన్నీ కూడా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ దేశాలు. మళ్ళీ మీరు వేరే దేశాలు అనుకోలేరు. 1999 తర్వాత ఇవి విడిపోయాయి రష్యా నుంచి. అంతకుముందు ఇవన్నీ రష్యాలో భాగమే. కాబట్టి ఇదంతా రష్యానే, అప్పుడు ఇదంతా రష్యానే, ఇవన్నీ రష్యానే. తుర్కెమినిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, కిర్చిస్తాను, టర్కమెనిస్తాను, లాత్వియా, ఈస్టోనియా, లుథీనియా, బేలారు, ఉక్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా అప్పుడు ఏంటి? యుఎస్ఎస్ఆర్. మరి వేరే దేశాలు అనుకున్నారు. కాబట్టి ఈ దేశాలు ఇరాన్లో సైన్యాన్ని పెట్టాయి. రష్యా ఇరాన్లో సైన్యం పెట్టింది. రష్యాలో సైన్యం పెట్టిన తర్వాత ఐరోపా దేశాలు మరియు ఇరాన్ దేశము వద్దు, సైన్యాన్ని విరమించుకోండి అని చెప్పారు. విత్డ్రాయల్ చేసుకోండి, వద్దు మీ సైన్యము మా దగ్గర అని చెప్పారు. కానీ వీళ్ళు విత్డ్రాయల్ చేసుకోలేదు. ఎవరు చేసుకోలేదు? రష్యా చేయలేదు. ఇరాన్ ఏ దేశం ఆనాటికి? ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అంటే మతాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన దేశం ఇరాన్ దేశం. ఆ దేశంలో రష్యా సైన్యం పెట్టింది. రష్యా సైన్యం పెట్టింది. ఆ సైన్యాన్ని వాళ్ళు విరమించుకోవడానికి ఇష్టపడలేదు రష్యా దేశం. అది కూడా కోపోద్రిక్త కారణమైంది ఈ దశలో. నెక్స్ట్, మేడ్ కోల్డ్ వార్ ఓవర్ ఫ్యూరియస్. అది బాగా భయంకరమైన కోపోద్రిక్తని గురవడానికి ఆస్కారం ఏర్పడింది. తర్వాత ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ నాటో ఇన్ 1949 కోల్డ్ వార్ టుక్ హాల్ట్. వీళ్ళు ఏం చేశారంటే, నాటో అంటే ఏం చెప్పు? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 26 దేశాల కలయిక. ఐరోపా ఖండంలో, ముఖ్యంగా పశ్చిమ ఐరోపా ఖండంలో 26 దేశాల ఒక మిలిటరీ ఒప్పందం, సైనిక ఒప్పందం అని చెప్పచ్చు. ఈ ఐరోపా దేశాలు, మరి ఇట్లా అమెరికా దేశం కూడా, అమెరికా మరియు ఐరోపా దేశాలు అన్నీ కలిపి సైనిక ఒప్పందం చేసుకున్నాయి. దాన్నే నాటో ఒప్పందం అంటారు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అంటే ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద వ్యవస్థ. ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థ. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో అమెరికా నాయకత్వంలో 26 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ మేము కలిసికట్టుగా మేము సైన్యాన్ని అవసరమైనప్పుడు వాడుకుంటామని నిర్ణయం తీసుకున్నాయి. ఇది ఇలా చేయడం వల్ల రష్యాకు భయం ఏర్పడింది. రష్యాకి ఏం భయం ఏర్పడింది అంటే, మీరు మాత్రమే వార్సా నాటో ఒప్పందం చేసుకుంటారా, నేను చేసుకోలేనా? అప్పుడు ఇది కూడా చేసుకొని తర్వాత దశలో ఇది చేసి, ఇది ఎప్పటి వరకు చెప్పాము మనము? 1946 నుంచి 1949 మధ్య మొదటి దశ. ఇన్ని మార్పులు జరిగాయి ఆ దశలో కోల్డ్ వార్. ఏవేవో జరిగాయి? నాటో ఒప్పందం జరిగింది. ఏవేవో జరిగాయి? ఇరాన్ నుంచి రష్యా తన యొక్క సైన్యాలను తరలించలేదు. తర్వాత గ్రీస్కి, టర్కీకి అమెరికా ఆర్థిక సహాయం చేసింది, ట్రూమాన్స్ డాక్ట్రైన్ ప్రకారంగా మరియు మార్షల్ ప్లాన్ ప్రకారంగా యూరోప్ కంట్రీలో యుద్ధంలో ఓడిపోయి, ఇవన్నీ కూడా మొదటి దశలో జరిగిన కోల్డ్ వార్ యుద్ధంలో జరిగిన సంఘటనలు. మొదటి దశలో జరిగిన కోల్డ్ వార్ యుద్ధంలో జరిగిన సంఘటనలు. ఇక రేపు రెండవ దశ గురించి ఐ డిస్కస్ టుమారో. రెండవ దశ, మిగతా 7 దశల గురించి రేపు డిస్కస్ చేస్తాను. ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే అడగండి. ఓపెన్ ద మైక్ అండ్ లెట్ మీ నో యువర్ డౌట్స్. ఐ విల్ రెస్పాండ్. అరే డౌట్లు ఉన్నాయేమో అడగండి ఎవరైనా. ఇలా చదవాలి మీరు, పద్ధతి ప్రకారంగా, డేట్లు, క్రొనాలజికల్ ప్రకారంగా చదవాలి. అందుకే అంతర్జాతీయ సంబంధాలు అర్థం కావాలంటే వరల్డ్ మ్యాప్ కంపల్సరీ ఉండాలి. వరల్డ్ మ్యాప్ కంపల్సరీ అర్థం కావాలంటే ఎందుకు వీళ్ళకి యుద్ధం జరుగుతుందో, ఏంటి యుద్ధం జరుగుతుందో మీకు తెలియదు. ఏమే ఏరా, ప్రపంచ పటము ఇంట్లో పెట్టుకోండి. పటాలు లేకుండా మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కష్టం. చూసారుగా, ఈ కంట్రీస్ని మీరు అర్థం చేసుకోకుండా ఉంటే, ఎక్కడెక్కడ ఏ దేశం ఉందనేది మీకు తెలియకపోతే, మీకు ఏ దేశం ఎక్కడ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఎందుకు వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉందని ఎట్లా తెలుస్తుంది చెప్పు? తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ పటము ఇంట్లో ఉండాలి. ప్రపంచ పటాలు తగిలించాలి.
తగిలించి మీరు చూడాలి. ఆ దేశాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ దేశాలు ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా గమనించాలి, చూడాలి. 1, 2 ఎవరెవరు ఇక్కడ ఉన్నారు మీరు? నువ్వు జాయిన్ అవ్వాలి కదా, ఇంట్లో చెప్పు జాయిన్ అయ్యని చెప్పాను కదా. ఆ? ఇంట్లో చెప్పిరా జాయిన్ అవ్వమని టైం క్లాస్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు, లేదంటే టైం టేబుల్ ఇచ్చి ఈ టైంలో నువ్వు జాయిన్ కావాలి. ఎందుకంటే నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అటెండెన్స్. ఏమే అమ్మా, ఇంకెవరు జాయిన్ కాలేదు ఇక్కడ? నువ్వు జాయిన్ అయినవా సీను? ఇది వెళ్ళిపోయినవే, ఇప్పుడే వచ్చినారా? సరే, అయిపోయిన తర్వాత బయటకు రండి. ఆడ వాడు ఏం అడుగుతాడంటే, మాకు డేటా ఫిల్అప్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎంతమంది వచ్చారో, ఎండింగ్లో ఎంతమంది వచ్చారో అని అడుగుతున్నాడు. ఇవన్నీ మనకు రికార్డ్ అవుతాయి. అందుకే మీరు అయిపోయేంత వరకు అట్లానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరు జాయిన్ కాలేదు? మదన్ గోపాల్ లేడు, వాడు జాయిన్ అయినాడు. వై శివకుమార్ జాయిన్ అయినాడు. మనోహర్ ఎవరు? విజయ్ ఎవరు? మనోహర్ విజయ్ ఎవరు? ఓకే, మావాడు ఉన్నాడు అప్పుడు. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు? హలో సార్, వస్తున్నా. ఎక్కడున్నారు? దొరికింది ఫిల్అప్ చేసి ఇచ్చేసాను. సరేలేండి, రెస్ట్ తీసుకోండి మంచిగా. ఓకే ఓకే ఓకే. మధుసుధాకర్ జాయిన్ అయినాడు, ఉన్నాడు. ఈ అమ్మాయి ఒకటి జాయిన్ కాలే, మిగతా వాళ్ళందరూ జాయిన్. 1, 2, 3, 4, 5, 6, 6 ప్లస్ 3, 9. డౌట్లు ఉంటే చెప్పండి అయ్యా. లేవా? లేవంటే మీరు ఇక ఇంటికి వెళ్ళవచ్చు. అంటే ఇప్పుడు మీకు నా క్లాస్ ఇస్తే కదా లాస్ట్, మీకు హిస్టరీ సార్ తీసుకోడు కదా, చెప్పారు కదా ఆల్రెడీ. సరే, ఇంటికి వెళ్ళండి. అట్లయితే ఇక అయిపోయింటే ఇంటికి వెళ్ళండి. 1 గంట అయింది. రేపు మళ్ళీ కలుద్దాం, సరేనా? వెళ్ళండి. ఇది ఆటోమేటిక్ కట్ అవుతుంది. మీరు లాగౌట్ అవ్వద్దు, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది.